ఈ ఆనపకాయలకు సాంబార్ లో పడే. అలాగేండి. ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందని అడుగుతాడు, వేడి సరిపోవడం ఏట్రా? చూడండి, ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. ఏమ్మా, భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు. ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా, ఆ సత్యబాబు కొంచెం టీ అంటే ఇవ్వు. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే తగ్గిపెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో. దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగ్. నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలో పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేశావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? జర్నీ చేసి వచ్చాం, స్నానం చేయకుండా వద్దండి. తొందరపడి నువ్వు ముందే కుయ్యకు. ఊటీకి తీసుకొస్తే చలికి టెంప్ట్ అయిపోయి నేను వాటేసుకుని ఓ పాటేసుకుని కమిట్ అయిపోతాను. పగటికల్లా కంటున్నట్టున్నావు. నీ వయసులో ఉండగా జరగదు. నేను బట్టలు ఎప్పుతుంది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి వద్దామని. పూల్లో స్నానాలు చేయరండి, ఎక్సర్సైజ్ కోసం స్విమ్ చేస్తారు. నాకు తెలుసు, నా కోసం ఎదురు చూడకు. ఏ మీకు స్విమ్మింగ్ రాదా? లేట్ అవుతుందని చెప్తున్నా. హనీమూన్కి ఇలాంటి బ్యూటీతో వస్తే అందం ఆనందం. ఆ బండదంతో వస్తే ఏముంటుంది నా తుండు. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి కదండి. నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? పైగా స్విమ్ చేస్తావా? ఒళ్ళు తగ్గాలంటే స్విమ్ జిమ్ చేయాలి కదండి. నువ్వు పూల్లో దూకితే ఒళ్ళు కాదు, స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తగ్గుతాయి. బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాని కూడా దెబ్బతీకు. ఏం కాదు, ఫారినర్స్ నాకంటే లాగుంటారు. కాదనకండి, నేను కూడా మీతో పాటు స్విమ్ చేస్తాను. నాతోనా? హోటల్ వాళ్ళు ఎవరిని చూస్తే మావటి వాడు ఏనుగును అడుగుతున్నాడు అనుకుంటారు. ప్లీజ్ అండి. సరే, నాతో మాట్లాడకుండా నీ మాన్న నువ్వు ఈదుకో. థ్యాంక్స్. ఇక్కడ ఉన్నానే. అయ్యో, కరెంట్ షాక్ కింద కాకిలు అక్కడ వేలాడుతున్నారేంటండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా, ఇంతలో చెట్టు ఎప్పుడు ఎక్కారు? నేను ఎక్కలేదే, నువ్వు దూకిన దూకుడికి శవా కొట్టిన బంతిలో ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నామే వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు.
ఇంకా నయ్యు నీ కింద నేను పడలేదు పడుంటే పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోయేవాడిని. చూడు నువ్వేత కొట్టాలంటే ఏ హిందూ మహాసముద్రమో అరేబియన్ మహాసముద్రం బెటరు. ఇలాంటి పూల్స్ పనికిరావు. ఇప్పుడు కిందకెలా దిగాలి? చెట్టు మొదలు పట్టుకుని ఊపమంటారా? వద్దు, పండులా రాలి పచ్చడైపోతాను. నేను పట్టుకుంటాను. ఇక్కడి నుంచి పడితే పట్టుకోటాలుండవు, గోడకు ఫోటోలు పెట్టుకుంటాలే ఉంటాయి. ఇప్పుడు ఎలా? ఎలాగోలా నేనే తీసేస్తాను. వీళ్ళని ముఖేష్ ఋషికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు డ్యూటీనే. సరిగా కళ్ళెట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా. ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపనికే వచ్చినాడు. ఎవరిదనుకోవాలబ్బా? ఓకే, కమాన్. ఎక్కడికి? అమ్మో, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఈ మగమాడగాడు నా కోసం కాపుకొస్తాడు. దొరికానంటే అయిపోయాను. మధ్యలో వీడి గోలేంట్రా? ఎవడ గోల ఆడితే ముందు మన గోల చూడండి. షిట్, మళ్ళీ ఏమంటొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైన్కి తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎదవ డైరెక్షన్ లాపి వెళ్ళి బెలూంది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. మేమే చెప్పండి. ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? అదవుతో నాకు తెలియాలి. ఆడ దేన్నైనా సహిస్తుంది కానీ తన భర్తని రాచి రంపాన్ని పెట్టే ఛాన్స్ ని మరో ఆడు షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అది అవుతూ ముందు నాకు తెలియాలి. ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా, నా మాట విను. నాకు ఇక గోదావరి దిక్కు. నాకు డబ్బులు ఉంటే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. చావడానికి గోదావరి దాకా ఎందుకండి? డబ్బులు దండిగా పక్కనే కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. మరి ఇక్కడైతే మీ సవాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది. నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. మరి? అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు. వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే, నేను నిర్దోషిని. నోర్మి. అబ్బో. అయ్యా అయ్యా రంగారావు గారు, అల్లుడు గారు మీరెప్పుడు వచ్చారు? అసలు టెన్షన్ ఉంటే నువ్వేంటి అల్లుడు అంటావు? ఏమండి ఈవిడ మీ ఆయన సెటప్ కావాలంటే చూడండి, పబ్లిక్ ఎంత క్లోజ్ గా ఉన్నారు. ఆ నంగరాజ్ ఇదేనా? అందుకేనా ఇల్లు ఖాళీ చేద్దామంటే వాళ్ళని మంచిది ఎందుకు ఖాళీ చేయమంటున్నావు? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అసలు జరిగింది ఏమిటంటే నాకేం చెప్పొద్దు. ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పొరపాటు జరిగిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా అంటావు. అంతేగా నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. చెల్లెమ్మా నన్ను చెప్పని. ఏంటి నువ్వు చెప్పేది? మీ ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదా వాణిశ్రీ లాగా ఆయన షేర్ చేసుకుని అడ్జస్ట్ ఉండనేగా చెప్పేది. ఏంటి ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదా వాణిశ్రీలా? ఈయన జగపతి బాబా. అవును, కొంచెం ఒళ్ళొచ్చింది. మీ అందరూ కాసేపు ఆగుతారా? నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా కొంప వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్పకూలిపోక ముందే నిజం చెప్పేస్తాను. చూడు బాబు, అసలు ఏం జరిగిందంటే, చూసావుగా బాబు షాట్లు, అది జరిగింది. నేను అప్పుడే అనుకున్నాను ఈ పెళ్ళేనుగు చిచి ఈ పెళ్ళేనుగు డెఫినెట్ గా 10 ఏనుగుల పేరుకే పుట్టుంటుందని. అల్లుడు గారు మీరు ఆవేశపడకండి. మోసం చేసే కూడా ఆవేశపడకుండా మీ కూతురు మీద ఆశపడమంటావా? ఇప్పుడే మీ అందరి మీద కేసు పెడతాను. రేయ్ చార్జ్ షీట్. చార్జ్ షీట్లు బెడ్ షీట్లు ఎందుకు గానీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి, సంబంధం తుస్సుమంటది. ఆయన వెళ్ళిపోతున్నారు. మీ నాన్న అక్కడ. నాన్న ఆయన ఆగమని చెప్పు నాన్న. ఫ్లైట్ దిగిపోయాం, టాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేకనా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో గానీ పంపించేశాడా? ఇస్తా.
ఎత్తరా రే మూర్తి ఫోన్ ఎత్తరా రే మూర్తి ఫోన్ ఎత్తరా. హలో ఏరా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏం వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తెలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్ బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్ చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతు గానీ పట్టు వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. కట్ అయిందా, కట్ చేసాడా? అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏ రాత్రి ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాసిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా. ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు. మా సర్వీస్ లో కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు. చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్, రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొడ్డల్లాలని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికిచర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్త్రులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు, నేను నిన్ను కాదు వద్దంటే నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటు. ఇద్దరు గాని దాందే ఉంది, కానీ కారణాలు కావాలి. పెళ్ళైంది కదండి, సరిపోదా? వేరే కారణాలు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సంసారం అనే రథానికి భార్యాభర్తలు 4 చూపించారు. సారీ, లెక్కల్లో కాస్త వీక్. కాస్త ఏంటంటే కిలోమీటర్ అంత వీక్. అదే 2 చక్రాల లాంటి వాళ్ళు. రైటే, కానీ నేను సైకిల్ చక్రం అయితే అది ట్రాక్టర్ చక్రం. ఆ రీజన్ చెప్పండి. పెళ్ళయ్యాక లావైందా? లావయ్యాకే పెళ్ళయింది. మరి పెళ్లి చూపుల్లోనూ తాళి కట్టేటప్పుడు చూడలేదా అని క్వశ్చన్ వేస్తారు. చూడలేదని మీరు ఆన్సర్ చెప్పండి. లా ఒప్పుకోదు. లావుగా ఉందని ఈయన ఒప్పుకోవటం లేదు. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటా. ఆ లావు కాదు, మరి LAW లా. ఎలాగోలో ఒప్పించండి. మీ ఆవిడ పెద్ద సాడిస్ట్ కాదండి బాబు, చాలా మంచి ఆవిడ. నేను చెప్తుంది వాళ్ళ ఆవిడ గురించి. నేను చెప్పేది వాళ్ళ ఆవిడ గురించి. కాసేపు సాడిస్ట్ అనుకోండి, మిమ్మల్ని పడగదిలో చిత్రహింసలు పెట్టి ఆనందిస్తుంది.
ప్యాంట్ ఇప్పితే అన్ని మాతలే. మీకండి? కాదయ్యా నీకు. నాకు లేవుగా. అవసరమైతే అట్ల కాడితో 4 పెడదాంలేండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీ చేత లంగా జాకెట్ కట్టించి బెడ్రూమ్ లో క్లబ్ డాన్స్ చేయిస్తుంది. అది కిటికీలోంచి నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలి. ఈ పాపలో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? మీరు ఎలాంటి ఎదవైడి ఏదో టేసి నాకు విడాకులు ఇప్పిస్తే తిరుపతి వెంకటేశ్వరం కొట్టి మీకు 2 కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెడతా. అంటే ఏంటి ఫీజు ఎవరా? భలేవారే. ఇదిగోండి అందాకే అడ్వాన్స్ ఉంచండి. ఇదేంటి 400? ఆయన 4 ఎక్కడ ఉన్నాయండి? 3. లాయర్ గారు లెక్కల్లో వీకని మోసం చేద్దాం అనుకుంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఎలా చేయకూడదండి. ఇలా ఇచ్చాను, నేను ఇస్తాను. 1 2 3 4 5 ఈ 6000 ఉంచండి. ఇది బాగుంది. ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఆవిడతో సంతకాలు చేయించురండి. సంతకం చేస్తుందంటావు? అది ఎడం చేత ఆవిడ సంతకం కూడా మీరే పెట్టేయండి. పోర్తుగీస్ సంతకం చేస్తే కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష పడితే. రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తామండి, మీరు వస్తారని వెయిట్ చేస్తా, మీరు ఏదో మాట్లాడుకుంటుంటే వింటున్నావు. మరి నాకు శివుడు లేదు కదండి వెనకుండా ఉండడానికి. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అయితే మీరు ఓ పని చేయండి, ఇవి విడాకుల పేపర్లో అని చెప్పకుండా ఏ ఎల్ఐసి పేపర్లో అని చెప్పి సంతకం పెట్టించేయండి. అంత కళ్ళు మూసుకు పెట్టేటే అమ్మాయి గారు బిఏ కాదు ఎంబీఏ. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండి. ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ నాతో చిన్న డౌట్, మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళం మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పెడచకట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది ఇది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా బక్కనా కొడక. ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదురా. ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్తా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోఫర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలారాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడవేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. సై, వాడు హంతకుడే. వృత్తి అంతకుడైన ప్రవృత్తి స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డాన్ను ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మటర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్. తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు, మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఎవరా నువ్వు?
ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళు. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ ఒంట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్రేజీ. అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్నే ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోట్తో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను.